కథ కాదు సుమ 6వ భాగం. 5వ భాగంలో సీతాపతి అమృతుల వివాహం జరుగుతుంది. అమృత ప్రవర్తన సీతాపతితో పాటు అత్తమామలకు కూడా నచ్చదు. ఇక కథ కొనసాగుతుంది. వంట మనిషి అందరికీ టీ కప్పులతో వచ్చింది. ఒక్కొక్కరు ఒక కప్పు అందుకుని చప్పరించుకుంటూ తాగారు. టీ చాలా బాగుంది కదా. ఇదిగో అమ్మాయి, మరో కప్పు టీ కావాలి. గేదె ఇచ్చిన పాలతో మీ అందరి టీలకు సరిపోయింది. ఒకటే గేదె పాలిస్తోంది, రెండోది వట్టిపోయింది. దూరదేశం నుండి వచ్చారని టీ చేసి ఇవ్వగలిగాను. మీ అందరికీ భోజనాలు తయారు చేయడం నా వలన కాదు. ఊరు సెంటర్లో చిన్న పాకలో హోటల్ ఉంది. అక్కడ భోజనం చేయవచ్చును. ముందుగా ఎంతమంది ఉన్నారో చెప్పాలి. ఏమిటి, ఏం కూస్తున్నావు? మా రెడ్ల కులంలో ఇలా హోటల్ తిండి తినము. నీకేం రోగం వంట చేయడానికి? అంది నడిపి కోడలు. ఏమమ్మో, రోగం గీగం అన్నావు అంటే ఈసారి ఆ మాత్రం టీ కూడా దొరకదు. మీరంతా ఏం చేస్తారు? అంతా కలిసి వండుకోండి. సరుకులు ఏం కావాలో అమ్మగారిని అడగండి, ఇస్తారు. మీ అమ్మగారు ఏం చేస్తున్నారు? భర్తకు జ్వరం నయం కావాలని ఉపవాసంతో భగవన్నామ స్మరణం చేస్తున్నారు. పెద్దదాసి మీకేం కావాలో చెబితే స్టోర్ రూమ్ తాళాలు తెరిచి అడిగిస్తుంది. ఆమెదేం కులం? ఎందుకు అడుగుతున్నారు? ఆమెది మనిషి కులం. మీరు వంట చేసుకోదలుచుకుంటే చెప్పండి, సత్తయ్యని పిలుస్తాను. దొరగారి దగ్గర హాస్పిటల్లో ఉన్నారు. పరాయి ఇంటికొచ్చి యాగి చేస్తే సత్తయ్య ఊరుకోడు. నడుముకున్న పిస్టోల్ తీసి కాలుస్తాడు. మాలిని భగవన్నామ స్మరణ పూర్తి చేయగా వంట మనిషి, ఏది, ఇందాక టీ అడిగితే పాలైపోయినాయంది. మరి నీకెలా వచ్చాయి? ఇదంతా నీ నాటకమా? పెద్దదాసి రయ్యిన వచ్చి, ఏమమ్మోయ్, మాటలు జాగ్రత్తగా రానివ్వు. వంట మనిషి అబద్ధం చెప్పలేదు. అమ్మగారు భర్తకు త్వరగా నయం కావాలని దేవుడికి మొక్కుకుంది. ఉదయం నుంచి ఏది ముట్టుకోలేదు. మేము గొడవ చేస్తే పాలు మాత్రం తీసుకుంది. అది కూడా తాగొద్దంటారా? చిచి, ఈ తక్కువ కులం వాళ్లతో మాటలు పడడం నా వలన కాదు. మీరు మీ మర్యాద నిలుపుకోండి. తక్కువ కులం అని చిన్నచూపు చూస్తే ఊరుకోము. తలుచుకుంటే మీరంతా మీ ఊరికి పరిగెత్తిపోవాలి. కాంతా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి సత్తయ్యను పిలుచుకొనిరా. సోమయ్యను అక్కడే ఉండమను. వీళ్ల సంగతి వాడు తెలుసుకుంటాడు. ఆ మాట విన్న నడిపి కోడలు పరిగెత్తి భర్తతో అంది, ఏవండి, ఈ ఇంటికి కాపలాగా సత్తయ్య అనే రౌడీ ఉన్నాడట. మీనారెడ్డిని కనిపెట్టుకుని ఉన్నాడంట. నడుముకు పిస్తోలుందంట. కోపం వస్తే కాల్చి పారేస్తాడట. వాడిని పిలుస్తున్నారు. అన్నతో అప్పుడే చెప్పాను, వింటేగా. ఆడవాళ్లు మనతో పాటు తీసుకెళ్లకూడదని చెప్తే విన్నాడా? పైగా ఓ 10 మందిని వెంటేసుకుని వచ్చాడు. ఇక్కడి పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉంది. పెత్తనమంతా దాసీలది. మగాళ్ళు పొలం పని చేసుకుంటూ ఉన్నారట. వారంతా వచ్చి పడితే మనం ప్రాణాలు దక్కించుకొని పారిపోవాలి. అంతా విని భార్య చెంప మీద బలంగా కొట్టాడు. అందుకే ఆడపెత్తనం ఉంటే పనులు కావు. తక్కువ కులం అని పదే పదే నువ్వు నీ అక్క అంటున్నారు. ఈ రోజుల్లో తక్కువ కులం అని వెక్కిరిస్తే పోలీసులు అన్నవాళ్ళని జైల్లో పెడతారు. కోర్టులు శిక్ష వేస్తారు. మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు? వాళ్లతో తగాదా పెట్టుకోమని చెప్పలేదు కదా. మీరెందుకు వెళ్ళారు? వంట మనిషి ఇంతమందికి వండలేదని ఖచ్చితంగా చెప్పింది. ఆమె వయసు 50 పైనుంటాయి. అందరికీ వంట అంటే మాటలా? అయినా వీళ్ళందరినీ మీ ఇద్దరూ కలిసి వెంట తీసుకొచ్చారు. మనం దేనికొచ్చాం, ఏ ఉద్దేశంతో వచ్చాం తెలియదా? రహస్యం బట్టబయలైతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించండి. ఇది మీనారెడ్డి ఊరు. అతనికి మంచి పేరుంది. ప్రజల కొరకు సహాయపడుతుంటాడు. వాళ్ళంతా వచ్చి మీరెందుకు వచ్చారు అనంటే ఏం చెప్పాలి? నోరు మూసుకొని వచ్చిందారిన వెళ్ళిపోవాలి. అయితే ఏం చేయాలో మీరు చెప్పండి. తీసుకొచ్చిన 10 మందిని ఊరికి పంపించేయండి. ఇక్కడ మనం నలుగురం ఉందాం. ఎలా చెప్పనండి? వాళ్లతో గొప్పలు చెప్పి వాళ్ళని తెచ్చాం. ఇప్పుడు పంపించేస్తే మనం ఊరికి వెళ్ళాక తలో మాట అంటే సిగ్గుతో చావాలి. సిగ్గుతో చావండి. మమ్మల్ని అడగకుండా వాళ్ళని తీసుకుని రావటం మీ తప్పు. సరిదిద్దుకోవటం మీ వంతు. వెళ్ళండి. ఆ సత్తయ్య అనేవాడు వచ్చాడంటే గొడవ జరుగుతుంది. మన పని కాకుండానే దేభ్యముఖాలు వేసుకుని ఊరికి వెళ్ళిపోవాలి. పెద్దదాసి వచ్చి ఏమనుకోకండి అడిగానని. మీరంతా ఎవరమ్మా? మా వారికి పెద్దన్న, చిన్నన్న వాళ్ళ భార్యలు. మీరు కాక ఓ 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళు కూడా బంధువులేనా? వాళ్ళెవరో నాకు తెలియదు. ఓ రోజు అయ్యగారు తన అన్నలు వారి భార్యల ఫోటోలు చూపిస్తూ నన్ను పెళ్లి చేసుకున్నానని, రెడ్డి కులం అపవిత్రం చేశారని దూషించారు. అప్పటికి ఇంకా కాపురానికి రాలేదు. వారంతా అయ్యగారిని వెలివేసినట్లుగా చూడసాగారు. తన భార్య వచ్చినా వారు సహించలేరని ఊరు వదిలి రెడ్డిపాలెంకి వచ్చారు.
అతని స్నేహితులు సహాయం చేశారు. వారి సహకారంతో ఇల్లు నిర్మించుకున్నారు, కాపురానికి తెచ్చుకున్నారు. ఊళ్ళో అందరికీ అభిమానాన్ని చూరగొన్నాడు. అప్పు చేసి ముందుగా 3 ఎకరాల పొలం కొన్నాడు. వ్యవసాయం ఎలా చేయాలో వారికి బాగా తెలుసు. కష్టపడ్డారు. ఆ 3 ఎకరాలలో పంటలు పండించి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. క్రమంగా కష్టపడుతూ ఏడాదికి కొంత పొలం కొంటూ 16 ఎకరాల పొలానికి యజమానయ్యాడు. మరి వీరంతా దేనికొచ్చినట్లు? తమ్ముడి మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ఇంతకాలానికి మీరు కావాల్సి వచ్చారా? నాకైతే అనుమానంగా ఉంది. వాళ్ళు రహస్యంగా మాట్లాడుకోవడం గమనించాను. మీకు ఏదైనా అపాయం తలపెట్టారు కదా? భగవంతుడి మీదే భారం వేశాను. నా నుదుట విధిలిఖితం ఎలా ఉందో తెలియదు కదా, అందుకే సత్తయ్యను పిలిపించాను. అయ్యో, వారి దగ్గర ఎవరూ లేకపోతే ఎలా? సోమయ్య ఉంటాడు కదా, నా కొడుకు పరీక్షలు రాసొచ్చాడు, వాడిని కూడా పంపుతాను. సోమయ్యకు తోడుగా ఉంటాడు. రాత్రి గది తలుపులు మూసి గడియ వేసింది. నెమ్మదిగా మాట్లాడు, మీకు నేనేదో నూరిపోశానని నింద వేస్తారు. సత్తయ్య ఇంటికొచ్చాడు. అతను రావడం చూసి ఆ వచ్చిన వారంతా మంద్రస్వరంలో మాట్లాడుకున్నారు. సరాసరి మాలిని గదిని సమీపించాడు. అమ్మగారు అని పిలిచాడు. పెద్దదాసి సత్తయ్య వచ్చాడంది. మాలిని యువతలకొచ్చింది. అయ్యగారికి ఎలా ఉంది? కొత్త డాక్టర్ వచ్చారా? వారిని పరీక్షించారా? ఆతృతగా అడిగింది. జ్వరం కాస్త తగ్గుముఖం పట్టింది. ఇంగ్లీష్లో మిగతా డాక్టర్లతో మాట్లాడినారు. ఏదో రిపోర్ట్ పట్టుకొని వారికి చెప్పాడండి. అరగంట ఉండి కారులో వెళ్ళిపోయారు. ఆ మాట విని భర్తకు పూర్తిగా జ్వరం తగ్గిపోవాలని చేతులు జోడించి నమస్కరించింది. అయ్యగారిని కలిసి ఇలా ఇంటికి బంధువులు వచ్చారని చెప్పారు. వారంతా అవకాశవాదులు. నువ్వు వెళ్ళి వాళ్ళని పంపించేయి. జాగ్రత్తగా ఇంటికి కాపలాకాయ్. నువ్వు మీ ఇంటికి నేను వచ్చాక వెళ్దువు గాని అమ్మగారిని జాగ్రత్తగా ఉండమను అన్నారమ్మా. మీరు అనుమతిస్తే వీళ్ళని పంపించేస్తాను. అయ్యగారు చెప్పాక నన్నడగడం ఎందుకు? సత్తయ్య వయసు సుమారు 30 ఏళ్లుంటాయి. 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు, కండలు తిరిగిన శరీరం, బొడ్లో పిస్టోల్ పెట్టుకుని ఉంటాడు. మీనారెడ్డి అంటే ఎనలేని గౌరవం. సత్తయ్య మాట అంటే వేదవాక్కు. అతను హాల్లోకి వచ్చి అక్కడ కూర్చున్న వారిని పరికించి చూశాడు. అతని చూపులకు భయపడ్డారు. మీరంతా ఎవరి అనుమతి లేకుండా ఇక్కడెందుకున్నారు? పెద్దన్నయ్య కోపంగా అతని వంక చూసి, నువ్వెవరు కించపరుస్తూ మాట్లాడుతున్నావు? నా మాట తీరే అంత. ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీనారెడ్డి మా చిన్న తమ్ముడు. నేను, నా తమ్ముడు, నా భార్యలతో ఆరోగ్యం బాగాలేదని తెలిసి చూసిపోదామని వచ్చాం. మరి మీరంతా ఎవరు? అయ్యగారికి ఏమవుతారు? దొరగారిని చూడాలనుకుంటే ఎంతమంది రావాలా? వారు వెళ్ళిపోతారు. ఇంకెప్పుడు? తిష్ట వేసుకొని కూర్చున్నారు. చుట్టలు కాల్చుకుంటూ ఇల్లంతా చుట్టవాసన. మా దొరగారికి ఎలాంటి అలవాటు లేదు. వారంటే మా ఊరి వారు ప్రాణం పెడతారు. నేను ఊళ్ళోకి వస్తుంటే అయ్యగారింటికి చాలామంది వచ్చారు. పాపం మాలిని అమ్మగారు బాలింతరాలు. 5 నిమిషాలు సమయం ఇస్తున్నాను. ఈ గుంపంతా ఊరు దాటి వెళ్ళిపోవాలి. మర్యాదగా చెప్తున్నాను. మీరు వెళ్ళిపోయింది లేంది నాకు కబురొస్తుంది. వెళ్ళకపోతే అప్పుడు నేను మనిషిని కాదు, రాక్షసుణ్ణవుతాను. మీనారెడ్డి అన్నలేచి వారందరినీ ఇంటి బయటకు పంపించొచ్చాడు. మీ అందరికీ అంటే అదే మీ నలుగురికి భోజనాలు పెడుతుంది. తిని ఆలస్యం చేయకుండా వెళ్ళిపోండి. మరిదిని చూడకుండా ఎలా వెళ్తాం? మనం ఊరికి వెళ్తే అడిగితే ఏం సమాధానం చెప్పాలి? తమ్ముణ్ణి చూడ్డానికి వచ్చారా అంటున్నారు. మరి నిజంగా ప్రేమ ఉంటే సరాసరి వెళ్ళి చూస్తారు కానీ ఇక్కడ ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటారా? మీ మాట నమ్మదగిందిగా లేదు. వెంటనే వెళ్ళండి. రోగులను చూడడానికి అనుమతి దొరుకుతుంది. ఇప్పుడు కాకపోతే రేపటి వరకు అనుమతి ఉండదు. ఎలా వెళ్ళాలి? కారు డ్రైవింగ్ నీకొస్తుందిగా, మమ్మల్ని తీసుకెళ్ళు. పెట్రోల్ లేక కారు ఇక్కడే ఉంది. పెట్రోల్ తేవాలంటే 50 మైళ్ళ దూరంలో రోడ్డు పక్కన బంక్ ఉంది. ఎవరు వెళ్తారు? ఊరి సెంటర్ దగ్గర ఆటోలున్నాయి. ఓ ఆటోలో మీ నలుగురు వెళ్ళిరండి. ఈ సత్తయ్య అనేవాడు చూస్తుంటే మెడబట్టి బయటికి గెంటేసేలా ఉన్నాడు. మేము రాము, మీరు వెళ్ళిరండి భర్తల కేసి చూస్తూ అన్నారు. అనవసరంగా మీరెందుకు వచ్చినట్లు? మరిది పైన ప్రేమ లేదా? పెద్దదాన్ని అనగానే పెద్ద కోడలి చివాలను లేచి, ఇది మా మరిది ఇల్లు. పనివాళ్లుగా ఉండాలి, కానీ అధిక ప్రసంగం చెయ్యొద్దు. మేము పనివాళ్లమని ఎవరు చెప్పారు మీకు? మా దొరగారు మమ్మల్ని కుటుంబ సభ్యులుగా భావిస్తారు. వీళ్లతో మాటలు పడడం కన్నా మన వాళ్లతో వెళ్ళటం శ్రేయస్కరం. ఆ నలుగురు కలిసి ఇల్లు దాటి సెంటర్ వైపు వెళ్ళారు. హమ్మయ్య, వర్షం వెలిసింది అంది పెద్దదాసి. మీరందరూ కోపం తగ్గించుకొని వారు వెళ్ళిపోయేంత వరకు వాళ్ళని ఏమీ అనకండి.
వచ్చిన వాళ్లతో తగువ పెట్టుకోవడం మర్యాద లక్షణం కాదు. నేనున్నానుగా, వారికి ఎలా పాఠం చెప్పాలో నాకు వదిలేయండి. ఓ గంటన్నర తర్వాత తిరిగొచ్చారు. భోజనాలు సిద్ధంగా ఉన్నాయా అంటూ. ఆహా, మీ కొరకే ఎదురు చూస్తున్నాం. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి, వడ్డిస్తాను అంది పెద్ద వంట మనిషి. పళ్ళాల బదులు విస్తర్లు వేశారు. ఇదేమిటి, పళ్ళాలు లేవా? ఉన్నాయి గాని నిన్న తిన్న పళ్ళాలు కడగడానికే మనిషి రాలేదు. బాగానే ఉంది, పేరు గొప్ప, ఊరు దిబ్బ, ఊరికే అన్నారా? విస్తర్లో భోజనం చేయడం మంచి సాంప్రదాయం అని వడ్డించసాగింది. అన్నం, 4 కూరలు పట్టించి అన్నం పైన నెయ్యి వేశారు. విస్తర్లోనే పదార్థాలు చూసి ముఖం చిట్లించారు. మీ ఇంటిలో మాంసం తినరా? మాలిని అమ్మగారు భర్తకు నయం కావాలని దీక్ష పూనారు. దీక్ష చేసుకోవడానికి వారు పాలు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ ఇంటిలో మాంసం నిషిద్ధం. తినండి, అనవసర కాలయాపన చేయకండి. బస్సు 1 గంటలో బయలుదేరుతుంది. తెలియజేస్తాము. తప్పకుండా సర్దుకుని ఎవరికీ చెప్పకుండానే గేటు దాటి వెళ్ళిపోయారు. సత్తయ్య మనసులో మెరుపులాంటి ఆలోచన రాగానే పెద్దదాసి కొడుకును కేకేసి పిలిచాడు. అతను రాగానే, చూడు, ఇందాకొచ్చిన వాళ్ళు ఎటువైపు వెళ్లారో చూసిరా. పెద్దదాసి కొడుకు అరగంట తర్వాత తిరిగొచ్చాడు. అన్నా, వాళ్ళు ఊరు వెళ్ళలేదు, చంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు. ఆయన వారిని లోపలికి రమ్మని ఆహ్వానించారు. నేను ఊహించింది నిజమైంది. వారు వచ్చింది తమ్ముడిని చూడడానికి అని చెప్పారు. కానీ మనసులో పన్నాగంతో వచ్చారు. వత్తాసుగా ఓ 10 మందిని వెంట తీసుకునొచ్చారు. నేను బెదిరించడంతో పలాయనం చిత్తగించారు. వీళ్ళు నిజంగా తమ్ముడిని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళుండరు, చంద్రారెడ్డి ఇంటికి వెళ్ళుంటారు. మన దొరగారంటే చంద్రారెడ్డికి ఇష్టం ఉండదు. మన దొరగారంటే ఊరంతా దేవుడులా భావిస్తారు, గౌరవిస్తారు. చంద్రారెడ్డి సహించలేకపోతున్నాడు. వీళ్ళు అక్కడ చేరారంటే ఏదో గూడు పుటాణి చెయ్యాలనుకుంటున్నారు. చంద్రారెడ్డి పొలాల్లో పనిచేసే 300 మందికి మన దొరగారంటే ఇష్టం. సత్తయ్య మాట్లాడుతున్న వాడల్లా ఆగిపోయి సెల్ ఫోన్ తీసి చంద్రారెడ్డి ఇంటిలోని పనికుర్రాడు వీరయ్యకి ఫోన్ చేశాడు. అతను ఫోన్ ఎత్తి, అన్నా, బాగున్నావా? చాలా రోజులకు ఫోన్ చేసినావు. నువ్వు ఇంటి బయటికి రా, మన మాటలు ఎవరూ వినకూడదు. చెప్పన్నా, నా చుట్టూ ఎవరూ లేరు. నీ ఇంటికి కొత్త ముఖాలు వచ్చాయి, గమనించావా? అవును, మా దొరగారిని చూసి మస్తు ఖుషి అయిండ్రు. వాళ్ళెవరో తెలుసా? మా దొర 2 అన్నదమ్ములతో వచ్చినారు. మా దొర పానం బాగాలేదని తెలిసి వచ్చామన్నారు. కానీ వారు మనసులో ఏదో కుట్రతో వచ్చినారు. అది కనిపెట్టి చెప్పాలి. ఆడవాళ్ళు మీ అమ్మగారితో ఏమని చెబుతారో విను. మా అమ్మగారు వారేం చెప్పినా వినదు. మీనారెడ్డి దొరన్న, ఆయన భార్య మాలిని అన్న గౌరవిస్తారు. నీకు గుర్తుందా? కొడుకు ప్రాణం బాగా లేకపోతే కారు ఇచ్చి పట్నానికి పంపించారు, యాదుందా? అవును, సమయానికి వెళ్ళినాం గనక బ్రతికిండు. అమ్మగారు ఇప్పటికీ యాది చేస్తుంటుంది. చంద్రారెడ్డి భార్య మీద కసురుకుంటాడు. ఎవరైనా చేస్తారు. అస్తమానం వారిని మెచ్చుకోవాలని తిడుతుంటాడు. కొందరు బుద్ధులు అంతే. నేను చెప్పింది మర్చిపోకు. అట్లాగే అన్నా, నేను చూసుకుంటా. సత్తయ్య ఫోన్ తీసి సోమయ్యకు ఫోన్ చేసిండు. దొర ఎట్లున్నాడు? ఏందోనయ్యా, ఇవాళ మళ్ళీ జ్వరం వచ్చింది, మూలుగుతున్నాడు. ఆ ఊరు ఏమని పోయిండో. మంచిగా ఉండే అయ్యగారికి ఈ పాడు జ్వరం తగులుకున్నది. అవును గాని అయ్యను చూడడానికి ఎవరైనా వచ్చారా? ఎవరూ రాలేదు. నేను ఐసీయూ కాడనే ఉన్నాను కదా. నా కొడుకులు దొంగ మాటలు చెప్పి తమ్ముడిని చూస్తామని వెళ్ళిండ్రు. కానీ హాస్పిటల్కు రాలే. ఆ చంద్రారెడ్డి కాడికి పోయిండ్రు. నీకు తెలుసు కదా, అయ్యను చూస్తే సహించడు. ఏమీ ఎరగనట్లు ఊరికి వెళ్తున్నామని చెప్పి చంద్రారెడ్డి ఇంటికి పోయిండ్రు. ఎందుకు ఊరుకున్నావు? 4 తగిలిస్తే నోరు మూసుకుని పారిపోయేటోళ్ళు. అట్లా తొందరపడితే మన దొర బద్నామవుతారు. వాళ్లకు తెలియకుండా నీడలా వెంటాడాలి. దొరసానిని కాపాడుకోవాలి. వీళ్ళు కూడా బలుక్కుని చంద్రారెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. అతను ఉప్పొంగిపోయి మీసాలు మెలేశాడు. మన రెడ్డి కులంలో మీ అంత అందం కలవారు మేం చూడలేదు. చామన ఛాయతో ఉన్న మీ భార్య మీకు తగింది కాదు. ఆ మాట చంద్రారెడ్డి భార్యకు తెలిసింది. అంతే, భద్రకాళి రూపం దాల్చింది. మూలనున్న కర్ర తీసుకుని ఆ కూర్చున్న వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఎవర్రా తప్పుడు కూతలు కూసింది? చెప్పండి, వాడి చావు మూడినట్లే. ఆ అన్నదమ్ములు, వారి భార్యలు ఆమె రూపం చూసి గజగజ వణికిపోయారు. ఎందుకొచ్చారు? కారు కూతలు కూస్తూ నా భర్తకు కాకపడుతున్నారా? దిక్కుమాలిన సంత. భర్త వంక తిరిగి, నీకు బుద్ధుందా? వీళ్ళెవరు? ఎందుకున్నారు? నీకు సిగ్గులేదా? నీ భార్యను విమర్శిస్తుంటే చూస్తూ కూర్చున్నావా? నేను తగని దానిని కాదని ఈ నలుగురిలో ఎవరన్నారో ముందు నాకు తెలియాలి. వారిని చెట్టుకు కట్టేసి చింత బరిగెలతో సన్మానం చేస్తాను. ఆమె ధాటికి తట్టుకోలేక చేతులు జోడించి, తప్పైందమ్మా, మిమ్మల్ని కించపరచాలని అనుకోలేదు.
ఆ మీనారెడ్డి భార్య గురించి అన్నాం. నేనంతా విన్నాను. మీరన్నది నన్ను. ఒకవేళ మీరు ఆమెను అని ఉంటే నేను ఊరుకునేదాన్ని కాదు. ఆ తల్లి అందాల రాశి, మనసు వెన్నలాంటిది. ఆమెక్కడ, మీరెక్కడ? మీ ఆడవాళ్ళు ఆమె ముందు పనికిరారు. వీళ్ళు బలిసిన గేదెల్లా ఉన్నారు. ఏమన్నారు? మా ఆయన అందగాడా? ముప్పొద్దులా తిని పనీపాట లేని సోమరిపోతూ. మీలాంటి పనికిమాలిన వారిని చేర్చి గొప్పలు పోతుంటాడు. దిక్కులేని వీడు ఈ ఊరొస్తే మా నాయన జాలిపడి చేరదీశాడు. మా నాన్నను బుట్టలో వేసుకుని ఇల్లరికపు అల్లుడుగా అయినాడు. ఈ ఆస్తంతా నా పేరున ఉంది. నాకు గనుక కోపం వస్తే ఈయనను ఊరి పొలిమేర వరకు పరిగెత్తించగలను. మీలో నోరు తెరిచి తప్పుడు కూతలు కూశారని తెలిస్తే బందెల దొడ్డులో కట్టేసి చింత బరిగెలతో కొట్టిస్తాను. వీళ్ళెవరు అని అడిగింది భర్తను. అతను భయపడుతూ మీనారెడ్డి అన్నలు, వాళ్ల భార్యలు. తమ్ముడు జ్వరంతో ఉన్నాడని తెలిసి చూసిపోదామని వచ్చారట. సత్తయ్య వీళ్లను వెళ్ళిపోమ్మని చెప్పారట. నేనే జాలిపడి మన ఇంటికి రమ్మన్నాను. మరి ఆ విషయం నాతో అనలేదు. వీళ్ళు మీనారెడ్డి అన్నలా? ఎప్పుడూ చూసిన ముఖాలు కావు. తమ్ముడిపైన అంత ప్రేమ కారిపోయిందా? దొంగ ముఖాలు. అవకాశం వస్తే దోచుకుని పారిపోయే రకాలు. పాపం ఆ మాలిని భర్త రోగంతో హాస్పిటల్లో ఉన్నాడని బాధపడుతోంది. అసలే బాలింత. వీళ్ళు మెక్కి తినడానికి వచ్చిన రకం. మీరు ఎలాంటి రకమో నాకు తెలుసు. పేకాట, జూదం, తాగుడు అలవాట్లున్నాయి. పెద్దల ఆస్తి సగం తరిగిపోయింది వీళ్ల వ్యసనాలకు. మీనారెడ్డి మాలినితో వివాహం జరిగిందని తెలిసి వెలివేసినట్లు ప్రవర్తించారు. అతని వాటా పొలం ఆక్రమించుకున్నారు. మన ఊరు వచ్చి తన మంచితనంతో కష్టపడి పైకొచ్చాడు. తమ్ముడు ధనవంతుడని తెలిసి అనారోగ్యం వంక పెట్టుకుని వచ్చారు. తమ్ముడంటే ప్రేమని దొంగ మాటలు చెప్పి నమ్మించాలని చూశారు. ఇదిగో నేను ముందే చెబుతున్నాను, వీళ్ళు నాకు నచ్చలేదు. ఈ రాత్రి బస్సుకు వాళ్ళు వెళ్ళిపోవాలి, లేదా నీకు రాత్రి తిండి ఉండదు. ఒరేయ్, ఎవడ్రా అక్కడ అని అరిచింది. పనికుర్రాడు వేగంగా వచ్చి నిల్చున్నాడు. వీరు బస్టాండ్కి వెళ్ళింది లేంది చెప్పు. బస్సు ఎక్కేదాకా అక్కడే ఉండి అది కదిలి వెళ్ళాక వెనక్కి తిరిగిరా. అమ్మగారికి కబుర్ చేయి. వీళ్లకు కనిపించకుండా ఆ కుర్రాడు అనుసరించాడు. వాళ్ళు బస్టాండ్కు చేరి తెలుసుకోగా ఆ వెళ్లే బస్సు అరగంట క్రితమే వెళ్ళిపోయిందని, రేపు ఉదయం వరకు మీ ఊరు వెళ్లే బస్సు 9 గంటలకు కానీ బయలుదేరదని చెప్పడంతో ఉసూరుమని చతికిలబడ్డారు. మనం బయలుదేరిన సమయం అచ్చి రాలేదు. రేపు ఉదయం వరకు ఇక్కడ జాగారం చేయాల్సిందే. జరిగిందంతా మన వెంట వచ్చి ఈ ఆడరాక్షసుల వల్లనే జరిగింది. ఆ ఇద్దరు ఆడవాళ్లు నోరు తెరిచి వారి భర్తలను ఏదో అనబోయి తమాయించుకొని మౌనం దాల్చారు. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. నిద్రపోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. అర్ధరాత్రి 1 గంటల ప్రాంతంలో దిక్కులు పిక్కటిల్లేలా కేక వినబడింది. బిగ్గరగా రోదన ధ్వనులు విన్న నిద్రలో ఉన్న జనం లేచి తలుపులు తీసుకుని బయటకొచ్చారు. సత్తయ్య కారు తీసుకుని వేగంగా వెళ్ళిపోయాడు. మీనారెడ్డి దొరగారి నుండి రోదనలు వినిపించడంతో జనమంతా గుంపులు గుంపులుగా వెళ్లారు. మీనారెడ్డి మరణించారన్న వార్త అసనిపాతంలా తాకింది. మాలిని అమ్మ ఆ వార్త విని గుండెలు పగిలేలా అరిచి మూర్ఛపోయారని తెలిసి జాలిపడ్డారు. సత్తయ్య కారు ఆపి హాస్పిటల్లోకి పరిగెత్తాడు. చివరి ప్రయత్నంగా డాక్టర్లు మీనారెడ్డికి తెలివి తెప్పించాలని ప్రయత్నించారు. వారు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆయన ఆగిపోయిన గుండె కొట్టుకోలేదు. డాక్టర్ నిరాశగా దుప్పటి నిండా కప్పారు. మీనారెడ్డి దొర ఈ లోకంలో లేడని రూఢి అయింది. సత్తయ్య బావురుమనేడ్చాడు. తల బాదుకున్నాడు. సోమయ్య ఓదార్చిన అతను అమ్మగారి పరిస్థితి ఊహించుకోలేకపోతున్నాడు. సోమయ్య, ఈ పిస్టల్తో నన్ను కాల్చు. దొరలేని నేను బతికుండలేను. నర్సులొచ్చి ఇక్కడ మీరు గోల చేయకండి, పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుంది. గేటు బయటకు వెళ్ళండి. శవాన్ని రేపు ఉదయం ఇస్తారు. మీరు వెళ్ళిపోయి ఉదయం రండి. కారులో సత్తయ్య, సోమయ్య ఇంటికొచ్చారు. చూడగానే బొమ్మలు ముడిపడినాయి. మీనారెడ్డి అన్నలు, వారి భార్యలు వరండాలో కూర్చుని బుడిబుడి ఏడుపులు ఏడవసాగారు. వాళ్ల వంక క్రూరంగా చూసి లోపలికి వెళ్ళాడు. పెద్దదాసి ఎదురుగా వచ్చి, దొర ఆశ లేనట్లేనా అని అడిగింది గద్గద స్వరంతో. సత్తయ్య పెదాలు విరిచి అమ్మగారు ఎలా ఉన్నారని అడిగాడు. అమ్మవారి సంగతి ఏమని చెప్పాలి? ఉలుకు పలుకు లేదు. రాయిలాగా కూర్చున్నది. దాసీలు ఆమెను ఓదార్చారు. లాభం లేకపోయింది. ఆమె కళ్ళు ఎటో చూస్తున్నాయి. కనురెప్ప వేయడం లేదు. సత్తయ్య తలూపి వరండాలోకొచ్చి కర్కశ గొంతుతో మీరెందుకొచ్చారు అన్నాడు. పెద్దాయన లేచి, ఏంట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? నీపైన పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వచ్చాం. పిస్టల్తో బెదిరిస్తున్నామని చెప్పాం. ఇన్స్పెక్టర్ వస్తున్నాడు. మీ బెదిరింపులకు నేను జంకను. అయ్యగారి ఆజ్ఞ. ఇంకెక్కడ అయ్యగారు? మా ఉసురు తాకింది. సత్తయ్య ముందుకు దూకాడు. అక్కడున్నవారు సత్తయ్యను శాంతపరిచారు. అన్నదమ్ములిరువురు రహస్యంగా చంద్రారెడ్డిని కలిశారు.
మంతనాలు జరిపారు. మీనారెడ్డి శవం రేపు ఉదయం ఇంటికొస్తుంది. ఆ సత్తయ్య మామూలోడు కాదు. ఊరు 300 మంది మీనారెడ్డికి వత్తాసుగానే ఉన్నారు. చంద్రారెడ్డి గారు శవదహనం దినవారాలు మేము చేస్తాం. ఆ ఇల్లును అమ్మేస్తాం. మా కులం కాని అతని భార్య మాలినిని వెలివేస్తాం. ఆ 16 ఎకరాల పొలం అమ్ముతాం. మాతో పాటు మీ సహవాసులు మాకు సహాయపడాలి. అమ్మిన డబ్బుతో కొంత మీ అందరికీ ఇస్తాం. ఈ కార్యక్రమం చేసి మా ఊరు వెళ్తామని చెబితే చంద్రారెడ్డి ఆనందంగా తలూపాడు. ఆయనతో పాటుగా తోడుగా ఎరుగున్న వారు అన్నదమ్ములకు సహకరిస్తామన్నారు. సత్తయ్య సంగతి ఆలోచించాలి. మాలో ఒక్కడు అతనితో గొడవ పెట్టుకుంటాడు. పిస్తోల్తో కాలుస్తానని బెదిరించాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తాడు. ఇన్స్పెక్టర్ సత్యను అరెస్ట్ చేసి జైల్లో వేస్తాడు. మన పనులన్నీ పూర్తయ్యే వరకు అతను విడుదల కాకుండా చూడాలి. ఇంటిలో ఉన్న దాసీలు పనివాళ్లందరినీ ఇంట్లోంచి తరిమెయ్యాలి. మన మాట వినే వారిని ఉంచుకోవాలి. మాలిని మాట ఏమిటి? చంద్రారెడ్డి అడిగాడు. దహనక్రియలు కర్మ పూర్తయ్యే వరకు ఇంటిలో ఉండాలి. ఆమెను వెంటనే పంపించేస్తే అనుమానం మనపైనే వస్తుంది. ఊరు జనం మూకుమ్మడిగా వచ్చి మనల్ని ప్రశ్నిస్తారు. జరగబోయే వ్యూహం రహస్యంగా జరగాలి. ఎవరికి అనుమానం రాకూడదు. అంతలో చంద్రారెడ్డి భార్య వాళ్ల ముందు నిల్చుంది. నడుంపైన చేతులు పెట్టుకుని మీ మంత్రాలు పూర్తయినాయా అడిగింది. చంద్రారెడ్డి పాపం వీళ్ళు కొత్తవాళ్ళు. ఈ రోజుల్లో ఈ ఊళ్ళో సహాయం చేసేవాళ్ళు లేరు. దహనక్రియ కార్యక్రమం దినవారాలు వీళ్లే చెయ్యాలి కదా. మనల్ని సహాయం అడగడానికి వచ్చారు. రేపు ఉదయం హాస్పిటల్ నుండి అంబులెన్స్లో శవం వస్తుంది. ఇంటికి పెద్దవాడు అన్న కర్మ చేస్తాడు. ఆ విషయం మాట్లాడాలని వచ్చారు. అంతే, మరింకేం లేదు. అనవసరమైతే అంత అవసరమైతే పర్వాలేదు. మాలినికి హాని తలపెట్టాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. మర్నాడు ఉదయం సత్తయ్య కారులో వెళ్ళాడు. అంబులెన్స్లో శవాన్ని తెచ్చారు. మొహం తప్ప మిగతా భాగం తెల్లటి క్లాత్ చుట్టారు. ఎక్కువ ఆలస్యం చేయకుండా దహనం ఏర్పాట్లు చేయండి. అంబులెన్సు గేటు దాటి ఆవరణలో నిలిచింది. నలుగురు చేతులేసి శవాన్ని వరండాలో పరుండబెట్టారు. మాలిని పరిగెత్తుకుంటూ వచ్చి శవాన్ని చూసి ఎందుకు వెళ్ళిపోయారు? నేనేం అవ్వాలనుకున్నారు? శవం మీద పడి ఏడుస్తూ అడిగింది. ఆమె నా స్థితిలో చూసిన వారు భరించలేకపోయారు. శోక సముద్రంలో మునిగిపోయారు. ఇంతలో ఇన్స్పెక్టర్ వచ్చి సత్తయ్యను సమీపించి నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. అతని నడుముకున్న పిస్టోల్ని తీసుకున్నాడు. ఏం నేరం చేశానని నన్ను అరెస్ట్ చేస్తున్నారు? నువ్వు వాళ్ళని బెదిరించావని రిపోర్ట్ ఇచ్చారు. ఎవడా గాడిద అన్నది చెప్పమనండి అని అడిగాడు. అక్కడున్న జనం. అన్యాయం, కావాలని ఆయన మీనారెడ్డి గారికి నమ్మిన బంటు. ఆ రిపోర్ట్ ఇచ్చింది ఎవరో మాకు తెలియాలి ఏకకంఠంతో అన్నారు. ఊర్లోని చాలామంది వచ్చారు. వారంతా మీనారెడ్డి పక్షాన నిలిచినవారు. ఇన్స్పెక్టర్ కెట్టు పాలుపోలేదు. ఈ విషయంపై పై అధికారులకు తెలిస్తే తన ఉద్యోగానికే ప్రమాదం. పెద్దన్న అని అతను చూస్తూ నిల్చున్నారు. ఏమిటి సార్? ఆ సత్తయ్యను అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఇన్స్పెక్టర్ అతని వంక కోపంగా చూసి, ఆ జనం చూశారా? మీరొక్క మాట మాట్లాడినా జనం తిరగబడితే మిమ్మల్ని కాపాడలేను. అనవసరంగా జోక్యం చేసుకుని పరిస్థితిని తీవ్రంగా చేయకండి. జనం దగ్గర నుంచి సత్తయ్య బెదిరించాడని రిపోర్ట్ వస్తే అరెస్ట్ చేస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్. ఈ గోలు తగ్గడానికి సత్తయ్యను స్టేషన్కి తీసుకెళ్లి సాయంత్రం వదిలేస్తాను. మీనారెడ్డి అంటే మాకెంతో గౌరవం. అతని మరణం వైరల్ ఫీవర్ అంటే విషజ్వరం వలన ప్రాణం పోయింది. వెంటనే దహనం ఏర్పాట్లు చేయాలని సలహా ఇచ్చారు. మీరంతా దయచేసి దూరంగా వెళ్ళండి. అది అంటువ్యాధి లాంటిది. నీ మంచికే చెప్తున్నాను. అందులోంచి ఒక అతను ముందుకొచ్చి మేమంతా దూరంగానే నిల్చుంటాం, కానీ సత్తయ్యను అరెస్ట్ చేస్తే ఊరుకోం. మంచివాడు, ఎవరికి అపకారం చేసిన వాడు కాదు. ఆ వచ్చిన వాళ్ల మాటలు నమ్ముతున్నారు. మీకు తెలియదా? సత్తయ్య మీద వేలెత్తి ఏనాడైనా చూపించారా? మీరు మా మాట వినకుండా సత్తయ్యను అరెస్ట్ చేస్తే స్టేషన్ మీద దాడి చేస్తాం. డిఎస్పీ గారికి మీపై రిపోర్ట్ ఇస్తాం. అసలు వాళ్ళెవరు? మీనారెడ్డి గారంటే గౌరవం. ఇప్పుడు ఏమైంది? ఆయన చనిపోయాడు. ఆ దుష్టులు పన్నాగంతో వచ్చారు. ఆ చంద్రారెడ్డి వీళ్లకు ఒత్తాసు పలుకుతున్నాడు. ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. చంద్రారెడ్డి నివసించేది ఈ ఊర్లోనే కదా. మేమంతా కలిసి వెలివేస్తాం. ఒక్క తాటిపైన ఉన్నాం. ఊరుకు వచ్చిన వాళ్లతో ఆ కుట్ర జరిగితే అతని గతి ఏమవుతుందో ఆలోచించుకోమనండి. ఇన్స్పెక్టర్ వ్యవహారం ముదిరితే గొడవలు పెరుగుతాయి అని ఆలోచించి పెద్దన్న అని చెప్పుకుని అతనికి పరిస్థితి వివరించి, మీ తమ్ముడు కాబట్టి దహనక్రియలు దినవారాలు చేసుకోవడం వారికి అభ్యంతరం లేదంటున్నారు. మాలిని అమ్మగారికి ఆపద కలిగిస్తే ఊరుకునేది లేదని, సత్తయ్యను అరెస్ట్ చేస్తే స్టేషన్పై దాడి చేయడమే కాకుండా నా పై ఆఫీసర్కు రిపోర్ట్ చేస్తామని బెదిరించారు. వాళ్ళెవరూ మీ జోలికి రారు.
శవంతో పాటు శ్మశానానికి వచ్చే వాళ్ళు వస్తారు, రానివ్వండి. మీరు ఇవాళ వచ్చారు. వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఊర్లో నివసిస్తున్నారు. పెద్దన్నకు గత్యంతరం లేక అంగీకరించాడు. ఆ కులం తక్కువ మాలిని శవం దగ్గర నుంచి కదిలించండి. పంతులు కార్యక్రమం ప్రారంభిస్తారు. ఇన్స్పెక్టర్ కోపంతో, మీకు బుద్ధుందా? కులం పేరు ఎత్తి తిట్టిన ఈ క్షణమే మిమ్మల్ని అరెస్ట్ చేసి కులం పేరుతో అవమానించారని కేసు పెట్టవలసి ఉంటుంది. మీకు తెలియదా ప్రభుత్వం చట్టం చేసిందని? ఈసారికి మిమ్మల్ని వదిలేస్తున్నాను, జాగ్రత్త. విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళు మీ జోలికి రారు. మీరు కూడా తమ్ముడి దహన క్రియలు దినవారాలు చేస్తారు. వాళ్ళని చేయనివ్వండి, మాకు అభ్యంతరం లేదు. మాలిని అమ్మగారికి ప్రమాదం తలపెడితే వాళ్ళని ఇక్కడే పాతేస్తాం. మీ అభ్యర్థన మన్నించి సత్తయ్య అమ్మగారికి కాపలాగా ఉంటాడు. సరే, అంగీకరించాను. మీరంతా దూరంగా వెళ్ళండి. మాటలు నమ్ముతాను, గొడవలు తలపెట్టొద్దు. మాకేం అవసరం, వాళ్ళు తిన్నగా ఉంటే చాలు. కార్యక్రమం బ్రాహ్మణుడు చకచకా జరిపించాడు. ఆమెను అడిగిన వారు లేరు. పాడ వెళ్తుంటే ఏడుస్తూ పరిగెత్తింది. దాసీలు ఆపారు. మీరు వెళ్ళకూడదమ్మా, గుండె రాయి చేసుకోవాలి. పోయిన ప్రాణం తిరిగి రాదు. 10 రోజులు దినవారాలు అయినాయి. తానొక గదిలో ఏడుస్తుండిపోయాను. ఆ ఇంటిలో వారిదే రాజ్యం. చివరి రోజు సమావేశమయ్యారు. ఊరి పెద్దలతో రహస్యంగా మాట్లాడి, ఈ ఆస్తి అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తి. ముగ్గురిలో ఎవరు కాలం చేసినా మిగిలిన 2 హక్కుదారులవుతారు. సత్తయ్య కల్పించుకొని అమ్మగారికి అన్యాయం చేస్తారా అని ప్రశ్నించాడు. నువ్వెవరివి అడగడానికి? మేము రెడ్లం. ఆస్తి మాది, ఆమె కులానికి చెందింది కాదు. ఆ మర్నాడు సత్తయ్య కనిపించకుండా మాయమైనాడు. ఆమె పట్ల జాలితో ఓ 50,000 ఇస్తాము, తీసుకుని వెళ్ళిపోవాలి. ఆ ఊర్లో జనం అన్యాయమని ఒక్కరూ అనలేదు. అడ్డు చెప్పిన వారిని డబ్బులిచ్చి లోబర్చుకున్నారు. చంద్రారెడ్డికి 16 ఎకరాల భూమి, ఇంటిని అమ్మేశారు. ఆ డబ్బు తీసుకుని తమ ఊరు వెళ్ళిపోయారు. ఆ ఊరిలో ఉండటం మనస్కరించక ఈ బస్తీకి చేరుకున్నాను. ఇక్కడ ఓ కంపెనీ ఆఫీస్లో అటెండర్గా పని దొరికింది. ఓ చిన్న గదిలో నా భర్తను తలుచుకుంటూ కాలం గడుపుతున్నాను. నెల క్రితం కలలో పాప కనిపించింది. ఎందుకమ్మా నన్ను కనిపారేశావని ప్రశ్నించింది. ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపాను. నా పాప బ్రతికే ఉందని నా అంతరాత్మ ఘోషించసాగింది. భగవంతుడిపై భారం వేసి వెతకడం ప్రారంభించాను. పేటలు బస్తీలు వెతకసాగాను. 20 ఏళ్ల క్రిందటి మాట ఎక్కడుందో ఎలా ఉందో ఎలా తెలుస్తుంది? నిరంతరం అన్వేషణ కొనసాగించాను. మీ ఇంటి ముందు నుండి వెళ్తుండగా మీ అమ్మాయి చేతిలో సంచితో బయలుదేరడం చూశాను. ఆ అమ్మాయిలో నా పోలికలు కనిపించాయి. ఆమెను అనుసరించాను. కూరగాయల షాపులో కూరలు కొంటూ ఉండగా ఆమె పక్కన చేరి నిశితంగా పరిశీలించాను. నా దృష్టి ఆమె నడుంపై పడింది. కాసంత పుట్టుమచ్చ. నా గుండె జల్లుమంది. ఉద్వేగంతో మరింత పరీక్షగా చూశాను. నెమ్మదిగా మాటల్లో పెట్టాను. వివరాలు అడిగాను. అడిగిన వాటికి జవాబు చెప్పింది. క్రిస్టియన్ అని చెప్పింది. నాలో నిరాశ కలిగింది. తిరిగి నా ఇంటికి చేరుకున్నాను. వారం రోజులు గడిచాయి. మీ అమ్మాయిని మర్చిపోలేక ఈరోజు వచ్చాను మీ ఇంటికి. నా గతమంతా వివరించాను. నా గాథ విన్నారు. సంపంగి మీకు కలిగిన అమ్మాయా లేక దొరికిన అమ్మాయా? నా అనుమానం నివృత్తి చెయ్యండి. జీసస్ నాకు ప్రసాదించిన బిడ్డ. మీరు ఎలాంటి ఆశ పెట్టుకోకండి. అంటే ఈ పాప దొరికింది కాదా? నిజం చెప్తున్నాను వినండి. రెడ్డిపాలెం అడవి దాటాక మండపల్లి గ్రామంలో మా జాతి కూటములు జరిగినాయి. దానికి వెళ్ళి తిరిగి ఆ అడవి గుండా వస్తుండగా పాప రోదన స్వరం వినపడింది. ఆగిపోయాను. ఆ రోదన ఎటు నుంచి వస్తుందని వెతికాను. తుప్పల్లో పసిపాప చుట్టూ చీమలు పట్టినాయి. ఆ పాపను ఒళ్ళోకి తీసుకుని అక్కడ పడి ఉన్న తువాలు పాప చుట్టూ చుట్టి ఇంటికి తీసుకుని వచ్చాను. పాప ఆకలికి రోధిస్తుందని ఆవు పాలు గోరువెచ్చ చేసి తాగించాను. అహోరాత్రులు పాపను కనిపెట్టుకొని పెంచి పెద్ద చేశాను. భర్త పారేయమంటే పసిపాపను పారేస్తారా? తల్లిగా మీ మనసు ఎలా అంగీకరించింది? మీరు వ్యతిరేకించాల్సింది. భర్త కాదు అంటే పాపను తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపోవాల్సింది. భర్త మాట ముఖ్యమనుకున్నారు. ఆ పసికందు తుప్పల్లో పడి ఉంటే బ్రతికేదా? అదృష్టం. ఆ సమయానికి ఆ మార్గం గుండా వెళ్ళడం, నా కంట పడటం పాప చేసుకున్న అదృష్టం. అయ్యా, నేను పాపిష్టురాలిని, మహా అపరాధం చేశాను. మీరెందుకు మా ఇంటికి వచ్చారు? పాపను చూసి వెళ్దామని వచ్చాను. పాప పైన నాకెలాంటి హక్కు లేదు. కన్న పేగు కదా, ఆ అమ్మాయిని చూడాలనిపించి వచ్చాను. నీ బాధ అర్థం చేసుకున్నాను. అమ్మాయిని పిలుస్తాను, చూసి వెళ్ళిపోండి. జీసస్ దయతో కన్నబిడ్డలా పెంచి పోషించాను. సంపంగిని పిలిచాడు. ఆ అమ్మాయి వరండాలోకి వచ్చింది. ఆమె సంతోషానికి అవధులు లేవు. అయ్యా, నాదొక చిన్న మనవి. అమ్మాయి పెళ్లికి పిలిస్తే వస్తాను, పెళ్లి పనులు చేస్తాను. విల్సన్ అంగీకరించాడు. ఆమె సెలవు తీసుకుని వెళ్ళిపోయింది.
ఆమె మన ఇంటికి ఎందుకు వచ్చినట్లు అడిగింది సంపంగి. భగవంతుని లీలలు విచిత్రంగా ఉంటాయి. కోరిన వాడికి ప్రసాదించడం, ఇచ్చి తిరిగి తీసేసుకుంటాడు. ఆట బొమ్మలం మనమంతా, ఆ స్వామికి అదో సరదా. ఆమె గతాన్ని పూసగుచ్చినట్లు సంపంగికి చెబితే ఆమె కళ్ళు చిప్పిల్లాయి. మనుషుల్లో మానవత్వం లోపించి దుర్మార్గులవుతారు. తమ్ముడి మరణానికి కించిత్ బాధపడలేదు. అతని ఆస్తి కబళించారు, భార్యను తరిమేశారు. సంపంగి మోము వంక చూసి, వెర్రిదానా, లోకంలో మనకు తెలియనివి, ఊహించనివి జరుగుతుంటాయి. మనం విచారించినంత మాత్రాన మనిషి తత్వం మారుతుందా? ఆమె విషయం మర్చిపో. ఆనందరావు కనిపించలేదు. ఎటు వెళ్ళాడు? పరీక్షలకు రాత్రులు నిద్రపోకుండా శ్రద్ధగా కూర్చొని చదివాడు. పరీక్షలు పూర్తయినాయి. నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ఇంతవరకు మేల్కొనలేదు. లేపమంటారా? వలదు, ఈ రోజుకి అతన్ని స్వేచ్ఛగా వదిలియాలి. ప్రిన్సిపాల్ గారు గుర్తు చేశారు. రేపటి నుంచి కాలేజీకి వెళ్ళి ఫిజిక్స్ క్లాసులు తీసుకోవాలి. పరీక్షా ఫలితాలు వచ్చాక ఆ కాలేజీలో ఉద్యోగం దొరుకుతుంది. సంపంగి మోము ప్రఫుల్లమైంది. ఆనందరావు అదృష్టవంతుడు. ఉద్యోగం వెతుక్కోకుండానే దొరికింది. ఇదంతా మీ ఆశీర్వాదం అంది. నాదేముందమ్మా, అతనికి అవకాశం వచ్చింది. సద్వినియోగం చేసుకుంటే నలుగురిలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. రేపు మనమంతా కాలేజీకి వెళ్ళాలి. వాలంటరీ రిటైర్మెంట్ అంగీకరించబడింది. నా సేవకు మెచ్చి కమిటీ వారు 1 సంవత్సర జీతం అదనంగా ఇవ్వబోతున్నారు. 2-3 నెలల తర్వాత ఈ ఇల్లు చర్చికి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రావిడెంట్ ఫండు చర్చికి వెళ్ళిపోతుంది. మర్నాడు సాయంత్రం కాలేజీ తరపున విల్సన్ గారికి పెద్ద ఎత్తున సత్కారం. ఆ సందర్భంగా కాలేజీ ఆవరణలో వేదిక ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విద్యాశాఖ మంత్రిని ఆహ్వానించారు. స్టూడెంట్స్ విల్సన్ గారికి నమస్కరించి వారి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. లెక్చరర్ విల్సన్ గారికి నమస్కరించి పలకరించారు. ముఖ్య అతిథులు వేదికను అలంకరించారు. వేదిక పైన విల్సన్ గారిని ఆహ్వానించారు. వైస్ ప్రిన్సిపల్ గారి స్వాగత ఉపన్యాసం అనంతరం ప్రిన్సిపాల్ గారు ఉపన్యసించారు. విల్సన్ గారి గొప్పతనం, వారి కృషిని గురించి చెప్పటం జరిగింది. అనారోగ్యం వలన వారు 1 సంవత్సరం ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అందరి మన్ననలను పొందిన వారిని విడవలేక, గత్యంతరం లేక వారి మనవిని అంగీకరించాల్సి వచ్చింది. వారి దాతృత్వం అపూర్వం. పేద విద్యార్థుల నివాసం కొరకు తన సొంత ఇంటిని దారాదత్తం చేయబోతున్నారు. అంతేకాదు, వారు పొందే గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండును బీద విద్యార్థుల చదువుకు సహాయపడాలని చర్చికి మనవి చేశారు. చర్చి కమిటీ వారు విల్సన్ గారి సేవలకు మెచ్చి 2 నెలల తర్వాత లండన్, అటునుంచి వాటికన్ సిటీని దర్శించుటకు ఏర్పాటు చేశారు. విల్సన్ గారికి శాలువా కప్పి బుకే చేతికిచ్చారు. హాల్ అంతా చప్పట్లతో మారుమోగింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు క్లుప్తంగా సంభాషించి కూర్చున్నారు. చివరగా విద్యామంత్రి సంస్కృతి పేరుతో ప్రైవేట్ కాలేజీని పొగడ్తలతో ముంచెత్తారు. విద్యార్థుల క్రమశిక్షణ, చదువుతో, మంచి మార్కులతో అన్ని కాలేజీల కన్నా మిన్నగా పేరు సంపాదించారు. ఈ సందర్భంగా వారందరినీ పొగడకుండా ఉండలేను. ఇదే విధంగా కృషి కొనసాగిస్తూ పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. విల్సన్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు, నేను ఒకే కాలేజీ విద్యార్థులం. ఆయన వినయ సంపదలు ఆదర్శంగా భావించవలసిన అవసరం మనందరిపైన ఉంది. అంతటితో ఆ కార్యక్రమం ముగిసింది. అందరూ వెళ్ళిపోయాక ప్రిన్సిపల్ గారు విల్సన్ గారిని, సంపంగి, ఆనందరావులను తన ఛాంబర్లోకి తీసుకెళ్లారు. ఆనందరావును పరిచయం చేశాడు. ఈ కుర్రాడు గురించి నాకు బాగా తెలుసు. 1వ తరగతి నుండి బీఎస్సీ వరకు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతూ వచ్చాడు. ఎంఎస్సీలో కూడా క్లాస్ వస్తుందని నమ్మకంతో ఉన్నాడు. ప్రిన్సిపాల్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మీరు వైస్ ప్రిన్సిపాల్ గారిని కలిస్తే మీకు టైం టేబుల్ ఇస్తారు. ఆ ప్రకారం ఫిజిక్స్ క్లాసులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ వాళ్లకు బోధించాలి. ఏదైనా అనుమానం కలిగితే నన్ను కలిస్తే నివృత్తి చేస్తాను. సంపంగి, దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వు. విల్సన్ సోఫాలో కూర్చుంటూ అడిగాడు. లోపలికి వెళ్ళి మంచినీళ్లు గ్లాసులో తెచ్చినవి గడగడ తాగేశాడు. ఆనందరావు కేసు చూసి, మీకు మంచినీళ్ళు కావాలా అంది. అక్కర్లేదు, చల్లని ఆరెంజ్ జ్యూస్లు బాటిల్ తెచ్చి ఫ్రిడ్జ్లో ఉంది. మీ నాన్నగారికి కూడా ఇవ్వు. 3 గ్లాసుల ఆరెంజ్ జ్యూస్తో వచ్చింది. మంచినీళ్లు తాగారు. తిరిగి ఆ గ్లాస్ ఫ్రిడ్జ్లో పెట్టేయి అన్నాడు. సంపంగి, ఆనందరావు చల్లని ఆ 2 జ్యూస్లు తాగి, బయట ఎండ చాలా ఉంది, ప్రాణానికి హాయిగా ఉంది. ఖాళీ గ్లాసు టీపాయ్ పైన పెట్టేశాడు. విల్సన్ తన మనసులోని మాట చెప్పాలని ఆనందరావు కేసు చూశాడు. మా వివాహం క్లుప్తంగా గుడిలో జరపండి. ఎవరిని ఆహ్వానించకండి. ఆ స్వామి ఆశీస్సులు చాలు. మాకు మంచి రోజు, సుముహూర్తం. పూజారి గారిని విచారించొస్తాను.
వివాహం నిరాడంబరంగా జరగాలని అంటున్నావు. అలా కుదరదు. ఉన్నంతలో అమ్మాయికి నగలు చేయిస్తాను, చెరక ఉంగరం, ఇరువురికి మీకు నచ్చిన దుస్తులు తీసుకుంటాను. మీరు విదేశాలకు వెళ్తున్నారు, డబ్బుండాలి కదా. ఖర్చులన్నీ చర్చి కమిటీ భరిస్తుంది. ఒక్క పైసా కూడా ఖర్చు చేయవలసిన అవసరం రాదు. 10 రోజులలో బ్రహ్మాండమైన ముహూర్తం ఉందని పూజారి సెలవిచ్చాడు. విల్సన్ ఆనందించాడు. ఆ రోజు గురువారం గుడి ఆవరణలో ఉన్న మండపంలో వారి వివాహం జరిగింది. గుడికొచ్చిన భక్తులు వధూవరుల జంట బాగుందని మెచ్చుకున్నారు. ముఖ్యంగా పెళ్లి దుస్తులలో ఉన్న సంపంగి అందచందాలకు ముగ్ధులయ్యారు. వివాహానికి హాజరైన మాలిని సంతోషించింది. వివాహానంతరం భగవంతునికి నమస్కరించారు. తదుపరి విల్సన్ గారికి మాలినికి నమస్కరించారు. వారిని అక్కున చేర్చుకుంది. పూజారి గారికి దక్షిణ సమర్పించి పాదాలకు నమస్కరించి అక్షింతలు తలలపై వేసి కలకాలం సుఖభరితంగా జీవనం సాగించాలని ఆశీర్వదించారు. విల్సన్ నవ్వుతో మాలిని ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, పోగొట్టుకున్న బిడ్డ దూరమైతే ఆ దేవుడు దయతలిచి ఏకంగా కూతురు వివాహాన్ని కనులారా తిలకించే అదృష్టం కలిగించాడు. అవును బాబు, మీ మాట అక్షరాల నిజం. నా జన్మకిది చాలు. కనులారా కూతురు వివాహాన్ని తిలకించగలిగాను. 2 నెలలకే నా భార్య మరణించింది. ఒంటరి జీవితం, ఆమె జ్ఞాపకాలను తలుచుకుంటూ జీవనం కొనసాగించాను. ఆ ప్రభువు కరుణ వలన పసిపాప దొరకడం, ఆమెను పెంచి పోషించే అదృష్టం పొందగలిగాను. నా సమక్షంలో వివాహం జరగడం అదృష్టం. మాలిని, ఈ 3 రోజులు మా ఇంటిలో ఉంటావా? ఎందుకు బాబు, నాతో అవసరమేమిటి? పూజారి గారు, ఈరోజు రాత్రి నుంచి 3 రోజులు దివ్యమైనవి. వారి శోభనం శ్రేయస్కరమైనది. నీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగితే బాగుంటుందని నా కోరిక. శ్రమగా భావించక నా మనవి మన్నించు. మీరంతగా అడగాల? వంట బాధ్యత నాదే. చేయవలసిన కార్యక్రమాలు నా చేతుల మీదుగా జరుగుతాయి. సంతోషం మాలిని. నీ పట్ల భగవంతుడు చిన్న చూపు ఎందుకు కనబరిచాడో తెలియడం లేదు. పూర్వజన్మలో పాప ఫలితం ఈ జన్మలో అనుభవించవలసి వచ్చింది. అంతా ఇంటికి చేరుకున్నారు. దుస్తులు మార్చుకున్నారు. రాత్రికి తెలుపు పట్టు వస్త్రాలు ధరించాలి అంది మాలిని. ఎందుకమ్మా, కార్యక్రమాలు మిగిలిన్నాయా? అమాయకంగా అడిగింది సంపంగి. అమ్మ అన్న పిలుపు విని మాలిని హృదయం పులకరించింది. కళ్ళు చిప్పిల్లాయి. ఈ రాత్రి మీ శోభనం అంటూ మాలిని వంటింట్లోకి నడిచింది. ఆనందరావు ఆమె వంక నవ్వుతూ కన్నుగీటాడు. ఛీ, లోనికి పరిగెత్తింది. ఆనందరావు పకపక నవ్వాడు. వంట ఇంట్లోకి వెళ్ళిన సంపంగి, అమ్మా, నా సహాయం కావాలా? ఈ ప్రాంతాలకు నువ్వు రాకు, అన్నీ నేను చేస్తాను. మీ ఆయనతో కబుర్లు చెప్పు అని అక్కడి నుంచి ఆమె తరిమింది. రాత్రి 8 గంటలకు భోజనాల కార్యక్రమం ముగిసింది. మాలిని, నీ వంట అద్భుతం, విల్సన్ మెచ్చుకోలుగా అన్నాడు. సంపంగిని పిలిస్తే వెళ్ళింది. ఇలా కూర్చో, తలదువ్వి జడవేస్తాను. నేను వేసుకోగలను, నీకెందుకు శ్రమ అంది. అలా కాదు, నేను అందంగా జడవేస్తాను, నగలతో అలంకరిస్తాను. అబ్బాయి నిన్ను చూసి మురిసిపోవాలి. మాలిని చెప్పినట్లు విను తల్లి, విల్సన్ అన్నాడు. చక్కగా అలంకరించబడింది. ఇప్పుడు అద్దంలో వెళ్ళి చూసుకో. అప్సరసను మించిన అందంతో మెరిసిపోతున్నావు. ఆనందరావు ధోతి లాల్చి ధరించి గదిలోకి వెళ్ళి సంపంగి కొరకు ఎదురు చూడసాగారు. సంపంగి అద్దంలో తన అందానికి ముగ్ధురాలై, అమ్మా, నీ చేతుల్లో ఏదో మహత్యం ఉంది. నేనింత అందంగా ఉంటానని ఏనాడు అనుకోలేదు. పాల గ్లాస్ ఇచ్చి అలంకరించబడిన గదిలోకి పంపారు. తలుపులు బయట నుంచి మూశారు. ఆనందరావు 2 చేతులు చాచి రమ్మన్నట్లుగా సైగ చేశాడు. నెమ్మదిగా అడుగులు వేస్తూ సంపంగి పాల గ్లాసు టీపాయ్ పైన పెట్టి ఆనంద్ వైపు తిరిగింది. ఆమెను తన బిగి కౌగిల్లోకి తీసుకున్నాడు. తొలి పురుష స్పర్శకు ఆమె శరీరం గగుర్పాటు చెందింది. ఆమె చుబుకం పైన వేలుతో తలెత్తాడు. ఆమె ఎర్రటి పెదాలను సున్నితంగా చుంబించాడు. నేనెంత అదృష్టవంతుడిని! నా ఎదురుగా నిలుచున్నది దేవకన్యగా భ్రాంతి కలుగుతోంది. మరొకసారి కౌగిట్లోకి తీసుకుని అదరామృతాన్ని గ్రోలసాగాడు. పరవశురాలై అతడి బిగి కౌగిలిలో తన్మయత్వం పొందసాగింది. పాల గ్లాసును పాలు పంచుకొని తాగారు. ఇరువురు మంచం పైన కూర్చుని వారి మధ్య మాటలు లేవు, చూపులు కలిశాయి. తదేకంగా చూసుకుంటూ ఉండిపోయారు. కొంతసేపటికి తెప్పరిల్లుకున్నారు. ఆనందరావు గదిలో లైట్ ఆర్పేసి బెడ్ ల్యాంపును వెలిగించాడు. మంచం పైన ఇరువురి శరీరాలు ఒకటైనాయి. పరవశంతో రస సామ్రాజ్యంలో తేలియాడారు. కథ కొనసాగుతుంది.